హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రొయ్యల కూర ఎలా చేయాలో చూద్దాము. ఎందుకంటే చాలా మందికి రొయ్యలు అంటే చాలా ఇష్టం. సో ఇవి వచ్చేసి ఎండు రొయ్యలు. సో దీన్ని అయితే ఫస్ట్గా ప్యాన్ పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. కాస్త ఎర్రగా మారాక ఇలాగా చూడండి, ఎంత బ్రౌనిష్లో అయ్యాక వాటర్లో పోసి మనం కలిపి పక్కన పెట్టేసుకోవాలి. సో వాటర్ అన్నీ తీసేసి తర్వాత ఆయిల్ వేసి ప్యాన్లో ఉల్లిగడ్డలు వేయాలి. ఉల్లిగడ్డలు వేసాక మంచిగా బ్రౌన్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. సో బ్రౌనిష్ వచ్చేదాకా మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. సో బాగా ఫ్రై అయ్యాక మనం అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసి మళ్ళీ కారం వేసుకోవాలి. కారం అయితే మేము కొంచెం ఎక్కువగా వేసుకుంటాం, మీకు కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే రొయ్యలు కాబట్టి పచ్చివాసన రావద్దని మనం కారం కొంచెం ఎక్కువగా యూస్ చేస్తున్నాము. సో మీకు కావాలంటే మీకు సరిపడంత వేసుకోవచ్చు. సో బాగా మంచి కలుపుకోవాలి. సో చూసినారుగా ఎంత రెడ్గా ఉందో. మేమైతే ఇలా రెడ్గానే చేసుకుంటాము. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే కారం ఉంటేనే టేస్ట్ ఉంటుంది అంటారు. సో అందుకోసమే సో మంచిగా కలిపేసుకొని తర్వాత రొయ్యలన్నీ ఇందులో వేసేసుకోవాలి. సో వాటర్ అన్నీ తీసేసి రొయ్యలు వేసి మంచిగా కలపాలి. సో బాగా కలిపి పెడుతూనే ఉండాలి, ఎందుకంటే మనకు అది మాడిపోకుండా, ఎందుకంటే అడగంటకూడదు అని, అందుకే మనం ఫ్రై చేస్తూనే ఉంటాము. సో ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి, దాన్ని కూడా బాగా కలిపేసుకోవాలి. ఉప్పు సరిపడంత వేసుకోండి, కారం కూడా సరిపడంత వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చాలాసేపు ఇలా కలుపుతూ ఉంటే మనకు అడుగంటదు. సో ఇందులో మనం చింతపండు పెట్టుకుంటాము సైడ్కి. సో చింతపండు అయితే మనము సైడ్కి పెట్టేసుకున్నాము ఒక హాఫ్ అవర్. సో దాన్ని బాగా కలిపేసుకొని మనం వడగట్టి పోయాలండి. సో మొత్తం కూడా అందులో పోయాలి మనం, ఎందుకంటే మొత్తం కూడా మనకు సూప్ అబ్జర్వ్ చేసుకోవడానికి టేస్టీగా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మొత్తం కూడా పోసేసాము. సో మనకు పైదాకా వచ్చేసింది చూడండి ఇలా. సో చింతపులుసు అయితే మొత్తం పోసుకున్నాక ఇలా ఉడికించుకోవాలి. బాగా ఉడికాక మళ్ళీ మనం మసాలా చేద్దాము. ఇప్పుడైతే ఇవి కొత్తిమీరలు వేసాము, కొత్తిమీరలు బాగా ఫ్రై చేసాము. సో ఇలా బ్రౌనిష్లో రావాలి. సో వచ్చాక మనం ఒక మిక్సీ గిన్నెలో ఇవన్నీ ఇలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. సో పౌడర్ అనేది ఇలా వచ్చేస్తుంది. సో చూస్తున్నారుగా ఎంత బాగుందో పౌడర్ అయితే. ఇది మనం అన్ని కర్రీస్లో కూడా వేసుకోవచ్చు. సో ఇదైతే మనం ఒక స్పూన్ ఇలా వేస్తాము ఇందులో. సో ఇది లాస్ట్గా వేసి కాసేపు కలిపి పక్కన పెట్టేస్తే రొయ్యల కర్రీ అయితే అయిపోతుంది. సో ఇవాళ అయితే మేము ఫస్ట్ టైం చేసాము. సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. సో మీరైతే ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.